భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతంకాల గమనంలో మరుగున పడిన అద్భుతమైన రహస్యాలు మీకోసం. ఇవి లోకంలోని ఒక అద్భుతమైన దేవాలయ గోడల వెనుక దాగి ఉన్న అత్యంత ప్రాచీనరుదైన చిత్రాల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. విశ్వకర్మ దేవతల కోసం యజ్ఞం చేసినప్పుడు సృష్టికి మూలమైన ఒక అదృశ్యమైన కాల చక్రరథంను సృష్టించాడు. అది కాలగమనాన్ని నియంత్రిస్తుంది. బ్రహ్మదేవుడు తన సృష్టిలో మొదట రాత్రిని సృష్టించాడని, చీకటి నుండి కాంతి ఆవిర్భవిస్తుందనే లోతైన తత్వజ్ఞానానికి ఇది ప్రతీక. ఇంద్రుడు తన సింహాసనాన్ని రక్షించుకోవడానికి అసురులు దాడి చేసినప్పుడు తన శరీరం నుండి వజ్రధారిణి అనే శక్తివంతమైన దేవతను సృష్టించి ఆమె సహాయంతో విజయం సాధించాడు. పవిత్ర గంగానది భూమిపైకి ప్రవహించినప్పుడు దాని ఉగ్ర వేగాన్ని తగ్గించడానికి హిమాలయాల్లోని దివ్యమైన జనన వృక్షాలు తమ వేళ్లతో నదిని అడ్డుకొని జీవరాశిని కాపాడాయి. రావణుడు సీతను అపహరించిన తర్వాత లంకలోని చింతామణి అనే అరుదైన రత్నం తన తేజస్సును కోల్పోయి రావణుడి పతనాన్ని సూచించిందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. అగస్త్య మహర్షి తన తపస్సుతో మనిషి అంతర్గత కోరికలను అదుపు చేసే ఇంద్రియ నిగ్రహ కుండలాలు అనే దివ్య ఆభరణాలను సృష్టించి వాటిని ధరించిన వారికి శాంతిని ప్రసాదించాడు. విష్ణువు మోహిని అవతారం ధరించిన తర్వాత ఆమె అందం నుండి వెలువడిన సుగంధం విశ్వమంతా వ్యాపించిందని, అది సకల జీవులలో ప్రేమ ఆకర్షణలకు మూలమైందని కొన్ని పురాణాలు వివరిస్తాయి. కర్ణుడు తన యుద్ధ కవచకుండలాలను దానం చేసిన తర్వాత సూర్యదేవుడు అతనికి సకల అస్త్ర విజయ మంత్రమనే రహస్య మంత్రాన్ని బోధించి అతని వీరత్వాన్ని కాపాడాడు. మహాభారత యుద్ధానంతరం మరణించిన వీరుల ఆత్మలు శాంతి పొందడానికి అర్జునుడు తన గాంధీవంలో ఒక దేవాలయం లోకాల గమన లింగంపై ఉంచి పూజించాడని కొన్ని అరుదైన కథలు చెబుతాయి. బలరాముడు తన నాగలి ఆయుధంతో ఒకసారి భూమిని దున్నినప్పుడు భూమి గర్భంలో దాగి ఉన్న సువర్ణ ధాన్యాలు బయటపడ్డాయని, అవి లోకాలకు అపార సంపదను ప్రసాదించాయని పురాణాలు చెబుతాయి. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.